ఈ చిన్నవి కూడా దొంగతనం చేసి అమ్ముకుంటుంటే ఏందేనా మీది? తొడలు మాటిస్తా అంటాం కాదు. ఈ రాబడుకోండి ఫస్ట్. అమ్ముకొని తిన్న దౌర్భాగ్య పరిస్థితి చూడండి. పాతి నొంగేసేసారు అన్ని డోర్లు నాశనం. అనిల్ అని ఉంటాడు, వచ్చి ఉగాదికి ఇస్తాను, సంక్రాంతికి ఇస్తాను, బర్త్డే పార్టీలకి ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి. ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాను. నేను ఒక మాట చెప్తాను, ఈ రంగులు వేసుకున్నారు చూసారా, రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత 14 లక్షల ఇల్లు. సో ఆ 14 లక్షలకి ఇల్లు రంగులు కొట్టున్నారు చూసారా, ఆ రంగులు కొట్టే డబ్బుల్ని తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేదల బతుకులు బాగుండేవి. అవి చేయడం చేత కాదు. రోడ్డంతా ఈ రాష్ట్రం అంతా సిద్ధం అని చెప్పి పోస్టర్లు వేసుకున్నారు. ఆ పోస్టర్ల డబ్బులు తీసి ఇచ్చినా కూడా అది వేస్ట్ చేయకుండా ఆ డబ్బులతో ఎవరి డబ్బు అండి అది? పోస్టర్లు వేసుకుంది ఎవరి డబ్బు? ఆ పోస్టర్ డబ్బులు ఇచ్చినా కూడా చాలామంది పేదవాళ్ళ బతుకులు బాగుండేది తెలుసా. అవి ఆలోచించండి. ఏమనంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఏదో అంటుంటారు చాలామంది. ఆయన ఎవరో పేరున్న నాని, పేరు లేని నాని, ఏం పేరు అయింది? పేర్లు నాని. పేర్లు నాని గారు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి జోడికి వస్తే మీకు పీర్ల పండగే గుర్తుపెట్టుకోండి. తెలుసుగా పీర్ల పండుగ ఎలా ఉంటుందో. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ జోలికి ఎవడని వస్తే ఖబర్దార్. జానీ మాస్టర్ ఉన్నాడు ఆయన వెనకాల, షేక్ జానీ బాషా ఉన్నాడు. ఏదున్నా రాజకీయంగా కొట్లాడండి, వ్యక్తిగతంగా కొట్లాడటం ఏంటండి మీరు? మాటలు మాకు రావా? మాటలు మేము మాట్లాడలేవా? కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది? ఎవరిని తిట్టొద్దు, ఎవరిని విమర్శించొద్దు. నిజమే ఉందో అదే మాట్లాడన్నారు. అందుకే మేము కాముగున్నాం. ఈరోజు అదేంటది వైసీపీ భవనం కదండి, అది వైసీపీది కదండి. అది చూడండి ఎలా ఉందో, ఒక స్వర్గంలాగా కట్టుకుంటున్నారు. ఆ కట్టే డబ్బులు దీనికి వస్తే పేదలు బతుకుతారు కదండి. మీ భవనంలో మాత్రం ఎమ్మ కలకల ఆడాలి, పేదలు మాత్రం విలవిలలో ఆడాలి. ఖచ్చితంగా బాధేస్తుందండి. ఎందుకంటే ఇచ్చిన ఇల్లులు ఇంట్లో ఉంటే ఏడ కూలిపోయి పడిపోతాం అని చెప్పి ఇళ్లలో చేరలేక పరిస్థితి ఆ ఇల్లులు అయితే. సో ఏమైనా మాట్లాడితే కేసులు, మాట్లాడితే మనుషులు పెట్టి బెదిరీటాలు, మాట్లాడితే మనుషులు పెట్టి కొట్టిటాలు. ఏంటండి ఇది దౌర్జన్యం? మీరు చేసే పనులే కదా చెప్తున్నది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జనసేన సైనికులు ఓకే కొడతారనో ప్రాణాలు తీస్తారనో భయపడే సమస్య లేదు. ఓకే, జనసేన సైనికుడు అంటేనే ప్రాణాన్ని ముందు పెట్టి ముందుకెళ్తారు ఆ సైనికులు. మేమంతా మీకు ఒక మాట చెప్తాను, ఏది ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ గురించి కాదు, ఒక చిన్న మాట చెప్తాను. నా బ్లడ్లో ఉండేది ముస్లిం రక్తం. మాకు చెప్పేది చిన్నప్పటి నుంచి ఒకటే, ఎప్పటికైనా పోవాలి, ఎప్పటికైనా చావాలి, ఎప్పటికైనా ప్రపంచం వదిలి వెళ్ళాలి, తప్పులు ఎప్పుడు చేయొద్దు, మంచే చేయండి అని చెప్పి మాకు ఎక్కిచ్చారు బాగా. సో చావుకో దేనికో భయపడం మేము. సో మా మనస్ఫూర్తిగా మేము వచ్చేది ఎందుకనంటే 10 మంది బాగుండాలని వస్తున్నాం. సో మాతో పాటు ప్రతి ఒక్క చెప్తున్నా కదండి, ఇండియాకి 3 రంగులు ఎలా ఉన్నాయో అలాగే చక్రం ఎలా ఉందో ఇంకో రంగు. వీళ్ళంతా జనసేన సైపు ఉంటారండి. మేమంతా ఒకటే కులం, జనసేన కులం తప్ప ఇంకేం లేదు. సో మేము మా జనసేన తరపు నుంచి, మా కళ్యాణ్ బాబు తరపు నుంచి సామాజిక న్యాయం చేస్తున్నాము. ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయాలి, ఇమీడియట్గా కదులు రావాలి.